హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా, ఎపిసోడ్ 147. మల్హోత్రా ఎదురుగా కూర్చున్న గిరీష్, రే చూడు, బాగా చూడు, నువ్వు చేసిన తప్పుకి నీ భార్యకి ఏ గతి పట్టిందో నువ్వు చూడాలనేది ఎంత చేసేది అని అతను వంకరగా నవ్వుతూ చెప్తుంటే మల్హోత్రా దీనంగా, మీకెదురొచ్చింది నేను, నన్ను చంపేయి, కానీ తనకేం తెలీదు, ప్లీజ్ తనని వదిలేయమని చెప్పు అని ప్రాధేయపడ్డాడు. గిరీష్ క్రూరంగా నవ్వుతూ అతని జుట్టు పట్టి పైకి లేపి తలకు గన్ పెట్టి, రే నువ్వు ప్లీజ్ తనని వదిలి అనగానే వదిలేయడానికి ఇక్కడుంది ఎవరు? మాఫియా కింగ్ గిరీష్. ఓకే, ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నా మీద నువ్వు చేసిన ఎంక్వైరీ సంపాదించిన ఎవిడెన్స్ ఫైల్ నాకు ఇచ్చేయి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. లేదంటావా? పాపం ఎప్పుడు నీ భార్యని నా బసవ ఒక్కడే అనుభవిస్తున్నాడు. నువ్వు మాట వినకపోతే నా మనుషులందరి చేతుల్లో నలిగిపోతుంది. అవసరమా అని జాలి చూపిస్తున్నట్టు అడిగాడు గిరీష్. ఆమె ఆక్రందనలను భరించలేక మల్హోత్రా కన్నీళ్లతో తన భార్యని తన ఎదుటే ఒక కిరాతకుడు బలవంతంగా అనుభవిస్తూ ఆమెని కొడుతూ చిత్రహింసలు పెడుతుంటే తన చేతకానితనానికి నేలని చేతులతో బలంగా కొడుతూ తనని తానే గాయపరుచుకున్నాడు ఆ ఆఫీసర్. బసవ గిరీష్ని నమ్మిన బంటు. వాడొక క్రూరుడు. గిరీష్ ఏం చెప్తే అది గుడ్డిగా చేసేస్తాడు. వాడికి తాగడానికి మందు, అనుభవించడానికి ఆడుతుంటే చాలు. వాడి వీక్నెస్ని గిరీష్ క్యాష్ చేసుకుంటున్నాడు. ఆమె ఆక్రనందనలను ఎంజాయ్ చేస్తున్న గిరీష్ మల్హోత్రాని వంకరగా నూసి నవ్వుతూ, సిన్సియర్ అని విర్రవీగా కదరా ఆఫీసర్. ఆ రోజు నేను ఫోన్లో చెప్పినప్పుడే నీ ఎంక్వైరీ ఆపేసి నేను ఇచ్చిన లంచం తీసుకునుంటే నువ్వు హ్యాపీగా ఉండేవాడివి. నీ భార్యకు కూడా ఈ గతి పట్టేదే కాదు కదా. మంచిగా చెప్పినప్పుడు వినరెవరు? నువ్వు బ్రతిమాలావని ఇప్పుడు మధ్యలో బసవని ఆపమన్నవాడు ఆగడు. వాడి కాడదాన్ని ఇలా బలవంతంగా అనుభవించడం చాలా ఇష్టం. నేనైనా సరే వాడి పనికి మధ్యలో డిస్టర్బ్ చేస్తే నన్ను కూడా లెక్క చేయడు. అయినా ఇప్పుడేమైంది? నువ్వు సైన్ చేయగానే నీ భార్యను ఒకసారి వాడు మాత్రమే రుచి చూసి వదిలేస్తాడు. ఫస్ట్ నువ్వు ఆ ఫైల్ ఇచ్చేయి అని గిరీష్ చెప్పాడు. బసవ టార్చర్ తట్టుకోలేక ఆమె గట్టిగా కేకలు వేస్తుంటే డిస్టర్బ్ అయిన గిరీష్, రే బసవా, దాన్ని నరవకుండా చూడు, ఇక్కడ నాకు డిస్టర్బెన్స్గా ఉంది అని విసుగ్గా అన్నాడు. ఇది ఓవర్ చేస్తుందయ్యా, చూడ్డానికి అరేబియన్ హార్స్లో భలే రంజుగా ఉంది అంటూ ఆమెను వెనక నుండి జుట్టు పట్టి, రేయ్ చుప్, ఎక్కువ వచ్చావంటే నాతో తీసుకుపోయి నీకు రోజు ఇదే ట్రీట్మెంట్ ఇస్తానని గదిమాడు గిరీష్. అప్పటికే నరకం చూస్తూ భయంతో, ప్లీజ్ వదిలేయండి, లేదా నన్ను చంపేయండి అని ఏడుస్తూ దండం పెట్టిందామె. మల్హోత్రా భార్య కోసం ఆమెను అలా చూడలేక ఏడాదిగా తను కష్టపడి సంపాదించిన ఎవిడెన్స్ని, తన సిన్సియారిటీని అన్నిట్లీ వదిలేసుకుని గిరీష్ చేతిలో ఎవిడెన్స్ పెట్టేసి కోపం బాధ పట్టలేక నేలపై చేతితో కొడుతూ ఉంటాడు. బసవ ఏడుస్తున్న ఆమెను చూసి, ఆడదాన్ని చంపడం నాకు కొత్త కాదు, కానీ నీ అందం ఆ పని చేయనీయడం లేదు. ఇంత అందాన్ని అనుభవించకుండా చంపడం ఎందుకు? నువ్వు కూడా ఓవర్ చేయకుండా నాతో ఎంజాయ్ చేయంటూ ఆమెని బలవంతంగా అనుభవించి వదిలాడు బసవ. ఆమె అరుపులతో పాటు ఆమె ఊపిరి కూడా ఆగిపోయింది ఆ క్షణం. వాళ్ళు ఎంతటి క్రూరులో చెప్పడానికి మాత్రమే కథాపరంగా ఇది చెప్పడం జరిగింది. ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేయండి. అప్పటికే గిరీష్కి కూడా తనకు కావలసినవి దొరకడంతో లేచి బయటకు నడిచాడు. ఆ ఘోరాన్ని చూడలేక బయట ఎక్కడో నిలబడిన అతని పిఏ గిరీష్ రావడం చూసి కార్ దగ్గరకు వచ్చాడు, ఏదో చెప్పడానికి అన్నట్టు. గిరీష్ వస్తూనే పిఏ చేతికి ఫైల్ ఇస్తూ, నాతో ఏమైనా చెప్పాలా అన్నాడు. అది సార్, మన కౌశల్ సార్ ఫోన్ నిన్నటి నుండి కలవడం లేదు అని భయంగా చెప్పాడు పిఏ. వాట్? వాడు నిన్నొదయం నాతో ఫోన్ మాట్లాడాడు కదా అని కోపంగా అడుగుతూ కౌశల్కి కాల్ చేశాడు గిరీష్. నాట్ రీచబుల్ అని వస్తున్న ఫోన్ని అసహనంగా కట్ చేసి, నా అల్లుడి కోసం పెట్టిన సెక్యూరిటీకి ఫోన్ చేయి అని పిఏకి ఆర్డర్ వేశాడు గిరీష్. అతడు భయంగా, ఆల్రెడీ ఫోన్ చేశాను సార్, వాళ్ళెవ్వరి ఫోన్లు కలవడం లేదు అని చెప్తూ ఉండగా అప్పుడే అక్కడికి వస్తున్న బసవ పిఏ మాటలు విని, అయ్యా ఏమైంది అని అడిగాడు. ఇక్కడ కాదు, పదండి అంటూ గిరీష్ కారెక్కాక బసవని చూస్తూ, నీ చేతిలో పడ్డ ఆ పిల్ల ఇంకా ఉందా పోయిందా అని అడిగాడు గిరీష్. అతను వంకరగా నవ్వుతూ, ఇప్పటిదాకా నాకు స్వర్గం చూపించింది, ప్రాణం ఉంటే ఇప్పుడు దాని మొగుడితో కలిసి నిజమైన స్వర్గానికి పోతుందని చెప్తూ చేతిలోని రిమోట్ నొక్కాడు బసవ. ఆ మరుక్షణమే పెద్ద సౌండ్తో ఆ విల్లాతో పాటు అందులో నా భార్యాభర్తల శరీరాలు కూడా కాలి బూడిదైపోయాయి. కొన్ని నిమిషాల క్రితం బసవ బయటకు వెళ్ళగానే మల్హోత్రా ఎక్కడో పడున్న తన ఫోన్ చేతికది దొరకగానే ఎవరికో మెసేజ్ పంపించాడు.
చలనం లేని తన భార్యని చేరి ఆమె ఒంటి మీద చీర కప్పి తనని హత్తుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, ఐఎమ్ సారీ బేబీ, నా సిన్సియారిటీకి నువ్వు బలవుతావని ఊహించలేదు, ఐఎమ్ సారీ అని చెప్తూ కన్నీళ్లతో తన దగ్గరున్న గన్తో తనను తాను షూట్ చేసుకున్నాడు మల్హోత్రా. అతను షూట్ చేసుకున్న మరో నిమిషానికి బసవ ఆ ఇంటిని బ్లాస్ట్ చేశాడు. గిరీష్ పిఏకి వాళ్ళు చేసే దారుణాలు చూడటం అలవాటైనా కానీ తన మనసులో బాధని బయటకు చెప్పుకోలేక చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కలిగి ఆ పాత్మాత్ములని త్వరగా శిక్షించమని ఆ దేవుణ్ణి వేడుకున్నాడు. బసవ, కౌశల్కేదో జరిగిందనిపిస్తుంది. వాడికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. నాకంటూ మిగిలిన నా రక్త సంబంధం వాడొక్కడే. వాడికి ఏమీ కాకూడదు. ఒకవేళ వాడిని నాకు దూరం చేసుంటే ఆ పని ఆ రుద్రే చేసుంటాడు. అదే నిజమైతే వాడితో పాటు వాడి కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలకూడదు. మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి అన్నాడు గిరీశం. పిఏ మనసులో, ఈ శాడిస్ట్ గాడికి నిజమైన వారసుడు ఆ కౌశల్ గాడే. వాడు నిజంగా పోయుంటే ఈ లోకానికి సగం దరిద్రం వదిలినట్టే అని తిట్టుకున్నాడు. హైదరాబాద్ రుద్ర నిలయంలో నైట్ అందరూ పడుకున్న తర్వాత ఇంటికి చేరారు రుద్ర వాళ్ళు. ఉదయం అందరూ నిద్ర లేచేసరికి అక్కడ ఏర్పాట్లు చూసి షాక్ అయ్యారు. రుద్ర నైట్కి నైటే ఇంటిని వ్రతానికి కావలసిన విధంగా ఈవెంట్ వాళ్ళని పిలిపించి అందంగా డెకరేట్ చేయించాడు. వ్రతానికి మండపం కూడా కట్టించి పంతులు గారిని కూడా రప్పించేశాడు రుద్ర. వ్రతానికి వచ్చే బంధువులకి, ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కోసం పలు రకాల టిఫిన్స్, దాంతోపాటు లంచ్కి స్వీట్స్తో పాటు వెజ్ వెరైటీస్ అన్నీ రెడీ చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళకి పంచడానికి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్తో పాటు స్వీట్ బాక్సులు తెప్పించాడు రుద్ర. అప్పటికే బంధువర్గంతో పాటు ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళందరికీ పిలుపులు వెళ్ళిపోవడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ రిలాక్స్ అయ్యారు. కాఫీలు తాగి రెడీ అవ్వడానికి వెళ్లారు ఆడవాళ్ళంతా. శివాని, సురేఖ కలిసి స్వామివారికి నైవేద్యం చేయడంలో బిజీ అయిపోయారు. ప్రదీప్ రుద్రని చూడటమే అతని చెయ్యి పట్టుకుని గార్డెన్లోకి లాక్కుని పోయి, రే, నిన్నటి నుండి నువ్వేం చేస్తున్నావు? ఫోన్లో కూడా ఏం చెప్పలేదు. శివాని, బన్నీలు కూడా ఉన్నట్టుండి మాయమయ్యారు. అడిగితే మాట తాటేశావు. అసలేం జరిగింది అని ఆత్రంగా అడిగాడు ప్రదీప్ రుద్రని. నువ్విప్పుడు కొత్త పెళ్లి కొడుకురా బావా, బుద్ధిగా పోయి వ్రతం కోసం రెడీ అవ్వు. మిగిలిన విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం అని కూల్గా చెప్పాడు రుద్ర. చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ఎప్పటికప్పుడు నా దగ్గర అన్ని విషయాలు హైడ్ చేస్తున్నా. ఒకప్పుడు నాకు నీకు మధ్య ఏ సీక్రెట్స్ లేవు, కానీ ఇప్పుడు నాకు ఏవీ చెప్పడం లేదు. నువ్వు నన్ను దూరం పెట్టేసి పరాయి వాడిని చేస్తున్నావు కదా అంటూ ఎమోషనల్ అయిపోయాడు ప్రదీప్. రుద్ర ప్రదీప్ని హక్ చేసుకుని వదిలి, రే, అలాంటిదేం లేదురా. నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ బడ్డీవే. నువ్వు నా చెల్లితో హ్యాపీగా ఉండాలనే నేనేది చెప్పలేదు. హ్యాపీగా ఉండాల్సిన టైంలో నిన్ను టెస్టం పెట్టడం ఎందుకు అనుకున్నాను. అంతేకాని నువ్వు నాకు పరాయివాడివేంట్రా ఈడియట్. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అని చిరుకోపంగా అడిగాడు రుద్ర. నువ్వు నాతో ఏమీ చెప్పకపోతే నాకు అలాగే అనిపిస్తుంది. అయినా నువ్వు ప్రాబ్లంలో ఉంటే నేనెలా హ్యాపీగా ఉంటానురా అన్నాడు ప్రదీప్ అలకగా. ఫో రే, నువ్వు ఇంకెప్పటికీ మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తావురా. నీకు ఇప్పుడు పెళ్ళయింది, గుర్తుందా? నీకంటే నా కొడుకు బెటర్గా ఉంటాడంటూ వెటకారంగా అన్నాడు రుద్ర. సరేలేవో, వాడు కూడా నీలాగే వయసుకు మించిన ముదురు. ఏం చేద్దాం, మీలాగా మేము ఉండలేం కదా అని వెటకారంగా అన్నాడు ప్రదీప్. చేసిన ఓవరాక్షన్ చాలు కానీ మూసుకుని పోయి రెడీ అవ్వు అని ప్రదీప్ని బలవంతంగా పంపించి వస్తున్న గెస్ట్లను ఆహ్వానించే పనిలో పడ్డాడు రుద్ర. కళ్యాణ్ని చూసి మీరెప్పుడొచ్చారు, మా దగ్గరికి రాలేదు అని అడిగిన సురేఖని చూస్తూ, నైట్ నేను వచ్చేసరికి బాగా లేట్ అయింది. ఆ టైంలో నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని గెస్ట్ రూమ్లో పడుకున్నాను అన్నాడు కళ్యాణ్. ఓ అలాగా, పర్వాలేదు, మీరు రెడీ అవ్వండి, నాకు పనుంది అని అతని కోసం డ్రెస్ తీసి పెట్టి వెళ్ళిపోయింది సురేఖ. అతను ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాక గార్డెన్లోకి వచ్చి రుద్రకి హెల్ప్ చేస్తున్నాడు కళ్యాణ్. ప్రతాప్ గారు వచ్చిన వాళ్ళకి ఏ లోటు రాకుండా దగ్గరుండి చూసుకుంటూ పలకరిస్తూ చెల్లిని చూసి నవ్వుతూ, ఇన్నేళ్ల తర్వాత మన ఇంట్లో జరుగుతున్న శుభకార్యం భవాని, వచ్చిన వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోండి అని చెప్పారాయన. నువ్వు టెన్షన్ పడకన్నయ్య, రుద్ర అన్ని ఏర్పాట్లు చక్కగా చేశాడు అన్నది భవాని. అక్క, ఈ గిఫ్ట్లు ఎక్కడ పెడదాం అంటూ భవానీ దగ్గరకు వచ్చి సువర్ణ అడిగింది. హాల్ పక్కనున్న రూమ్లో పెట్టు సువర్ణ, అందరూ భోజనం చేశాక అవి ఇద్దాము అంది భవానీ సువర్ణతో. అలాగే అక్క అంటూ వాటిని పని వాళ్ళతో రూమ్లో పెట్టించి ప్రసాదాలు ఎంతవరకు వచ్చాయో చూడటానికి కిచెన్లోకి వెళ్ళింది సువర్ణ. ఆమె కిచెన్లోకి వస్తూనే
స్నేహని రెడీ చేయమని సురేఖ శివానీలని పంపించేసిన తర్వాత చివరి దశలో ఉన్న ప్రసాదాలని వరం సాయంతో పూర్తి చేసి మండపం దగ్గర అరిటాకులతో కవర్ చేసి పెట్టించింది సువర్ణ. ప్రదీప్కి పంచి కట్టి తీసుకొచ్చారు కళ్యాణ్ జీవన్ గారితో కలిసి. స్నేహ కూడా రావడంతో ఇద్దరిని పీటల మీద కూర్చోబెట్టి పూజ మొదలుపెట్టారు పంతులు గారు. రుద్ర శివానీకి జ్యూస్ ఇస్తూ, శివ ఈ జ్యూస్ తాగి ఇక్కడ సోఫాలో కూర్చో, మిగిలిన పనులు చేయడానికి ఈవెంట్ వాళ్ళు ఉన్నారు అన్నాడు రుద్ర. నేనేం కష్టపడడం లేదులే రుద్ర, వచ్చిన వాళ్ళని మనం పలకరించకుండా కూర్చుంటే పొగరనుకోరు అంది శివాని రుద్రతో. నీ మొహమే, నీ కడుపు చూసి ఎవ్వరూ ఏమనుకోరు. ప్రెగ్నెంట్గా ఉన్న నిన్ను చూసి కూడా అలా అనుకుంటే అది వాళ్ళ కర్మంతే. బన్నీ ఇలా రా నాన్న, మీ అమ్మని నువ్వే జాగ్రత్తగా చూసుకో అని కొడుకుకి భార్యని అప్పగించి వెనుతిరిగిన రుద్ర ఫోన్కి ఇంపార్టెంట్ మెసేజ్ రావడంతో హడావిడిగా రూంలోకి వెళ్ళాడు రుద్ర. ప్రదీప్ పీటలపై ఎవరూ చూడకుండా స్నేహ చేతిని పట్టుకుని, నైట్ నీతో ఒంటరిగా మాట్లాడాలి, టెర్రస్ మీదకి రావే అంటే రాలేదేంటి అని చిన్నగా అడిగాడు ప్రదీప్. స్నేహ చిరుకోపంగా చేతిని వెనక్కి తీసుకుంటూ, ఇక్కడ వ్రతం జరుగుతుంటే ఏంటి నీ మాటలు, బుద్ధిగా పూజ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు అని కసిరి పూజ మీద మనసు లగ్నం చేసిందామే. నీ పని ఇప్పుడు కాదు, దొరుకుతావు కదా అప్పుడు చెప్తాను నీ పని అని చిరుకోపంగా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు ప్రదీప్. స్నేహ అతని మాటల్ని పిచ్చ లైట్గా తీసుకుంటూ, నీకు అంత సీనుందా, మా అన్నయ్యని పిలిచానంటే నీకు ఇక్కడే సన్మానం చేస్తాడు, పిలవనా అని నవ్వుతూ వెక్కిరించింది స్నేహ. ప్రదీప్ చిరుకోపంగా ఆమె నడుం గిల్లి, మన బెడ్రూమ్లో, అది ఫస్ట్ నైట్కి నీ అన్నని పిలిచి ఏం చెప్తావే అని సైడ్ స్మైల్తో అడిగాడు. గతుక్కుమంది స్నేహ మనసులో. అవును కదా, ఈ పాయింట్ నేనెలా మర్చిపోయానబ్బా అనుకుంది. ఆ మాట తనకి వినిపించినట్టు నవ్వుతూ కళ్ళెగరేసిన ప్రదీప్, ఎలా అంటే నీకు బుర్ర లేదు కాబట్టి ఆ విషయం నీకు తట్టలేదే అన్నాడు వెటకారంగా ప్రదీప్. స్నేహ చిరుకోపంగా ఏదో అనబోతే, మీరిద్దరూ ఇక్కడ పూజ మీద మనసు పెట్టండి నాయన, మీ గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికి జీవితాంతం సమయం ఉంది అని పంతులు గారు సెటైర్ వేయగానే ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుని సైలెంట్ అయిపోయి ఆయన చెప్పినట్టే పూజ చేశారు. సత్యనారాయణ పూజ, వ్రత కథలు ఏ ఆటంకం లేకుండా కంప్లీట్ అయ్యాయి. పూజ అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించిన కొత్త జంట పూజారి చేతిలో తాంబూలంతో దక్షిణం ఉంచి ఆయన పాదాలకి మొక్కగానే ఆయన అక్షింతలతో శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు అని నవ్వుతూ దీవించిన పంతులు గారు ప్రతాప్ గారు అందించిన భారీ సంభావనకి ఆనందపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు పంతులు గారు కొత్త జంటకి కార్యం కోసం మంచి ముహూర్తం, టైమింగ్ చెప్పారు. కానీ వాళ్ళని హనీమూన్ కోసం ప్యారిస్ పంపిస్తున్నాడు రుద్ర. ఆ రోజు ఆఫ్టర్నూన్కే వాళ్ళ ఫ్లైట్. ఇంట్లో బంధువుల తాకిడి తగ్గగానే రుద్ర తన చెల్లి బావని తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. ఇద్దరిని హక్ చేసుకున్న రుద్ర, నెల రోజులు మీరు అక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు ఫ్లైట్ దిగగానే రిసీవ్ చేసుకోవడానికి మన ఫ్రెండ్ సీను వస్తాడు, వాడే అన్నీ చూసుకుంటాడు. ప్రదీప్ వాడు నీకు తెలుసు కదా, వాడు మీ పక్కనుంటే నేను ఉన్నట్టే అని చెప్పి స్నేహతో, రే సీను వైఫ్ చున్ను కూడా అక్కడే ఉంది, నీకు తను పరిచయమే కదా, అక్కడ షాపింగ్కి తోడు కావాలంటే తను హెల్ప్ చేస్తుంది, ఇంకేదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి అని చెప్పాడు రుద్ర. అలాగే అన్నయ్య, జున్ను అక్క గురించి నాకు తెలుసు కదా, వాళ్ళ బ్రదర్స్ నాకు పరిచయమే అంది స్నేహ. సరేరా మీరు జాగ్రత్త అని చెప్పి అప్పుడే ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో వాళ్ళని లోపలికి పంపించి వాళ్ళు కనపడేదాకా చూసి బయటకొచ్చిన రుద్ర సీనుకి ఫోన్ చేశాడు. చెప్పు రుద్ర, చెల్లి బావా ఫ్లైట్ ఎక్కారా అని అడిగాడు సీను. ఇప్పుడే లోపలికి వెళ్ళారా, నీకు ఒక విషయం చెప్పాలి సీను అంటూ రుద్ర కారులో కూర్చుని విండోస్ కూడా క్లోజ్ చేశాక సీనుకి ఒక సీక్రెట్ చెప్పాడు రుద్ర. రేయ్ నువ్వు జాగ్రత్త, స్నేహ గురించి నువ్వు టెన్షన్ పడుకు, నేను చూసుకుంటాను, నువ్వు కూడా జాగ్రత్తగా డీల్ చేయి. ఆ గిరీష్ గురించి నీకు పూర్తి డీటెయిల్స్ పంపిస్తాను. శివానీని వాడి కంటపడి నీకు, వాడికంటే కూడా వాడి పక్కనుండే ఆ బసవ చాలా డేంజరస్ పర్సన్, వాడి కాడదంటే ఆట వస్తువు, వాడి చేతిలో పడిన ఏ ఆడది ఇప్పటిదాకా బ్రతకలేదంటే నువ్వే ఆలోచించు ఆ నీచుడు ఎంతటి క్రూరుడో. బీ కేర్ఫుల్ రుద్ర. కౌశల్ పోయాడని తెలిసినవాడు నీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు, ముఖ్యంగా శివానీని, ఎందుకంటే ఆ కౌశల్కి ఆ గతి పట్టడానికి శివానీనే కారణమని వాడు పగబడతాడు. తనని ఎక్కడైనా సీక్రెట్ ప్లేస్కి పంపించడం బెటర్ ఏమో ఒకసారి ఆలోచించు రుద్ర అన్నాడు సీను. అది సేఫ్ కాదు సీను, శివానీని నా దగ్గర పెట్టుకుంటేనే కాపాడుకోగలను, తను కూడా నన్ను వదిలిండమంటే అస్సలు ఒప్పుకోదు. అందుకే నా వాళ్ళందరినీ దూరంగా పంపించేసి నేను ఆ గిరీష్ మీదే ఫోకస్ పెడదామనుకుంటున్నాను.
నువ్వు చేస్తున్న ఈ హెల్ప్కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు సీను అని కృతజ్ఞతగా చెప్పాడు రుద్ర. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.